పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. జోగి రమేష్ జోగి రాముకి వైద్య పరీక్షలు జడ్జి ముందు హాజరుపరచనున్న సిట్ అధికారులు. రిమాండ్ తర్వాత జైలుకి తరలింపు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత. ఆసుపత్రికి భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట. కస్టమర్ను చితకబాదిన హోటల్ సిబ్బంది. సత్యసాయి జిల్లా కదిరిలో ఘటన. బిర్యానీ ఆర్డర్ ఆలస్యంపై నిలదీశాడని ఆగ్రహం. ఫేక్ సర్వేల్ని నమ్మద్దన్న రేవంత్. ఎన్నికల అధికారికి కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఫిర్యాదు. సర్వేల పేరుతో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. జూబ్లీహిల్స్ లో బీజేపీ పాదయాత్ర. షేక్పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం. 50 ప్రాంతాల్లో నేతల ఇంటింటి ప్రచారం. హైడ్రా బాధితులకు అండగా ఉంటాం. 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారు. పొంగులేటి ఇల్లు కూల్చగలరా అంటున్న కేటీఆర్. హైడ్రాలో కొందరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనుకుంటున్నారు. రంగనాథ్ దృష్టి పెట్టాలన్న జగ్గారెడ్డి. మూసీని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు. గాజుల రామారానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అరికేపూడి 11 ఎకరాల సంగతేంటన్న మాధవరం. ఇద్దరి ఆస్తులపై విచారణకి సిద్ధమా? కృష్ణారావుకి అరికేపూడి గాంధీ సవాల్. పాలిటిక్స్ లోకి రాకముందు కొన్నానన్న ఎమ్మెల్యే. ఎల్లుండి తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకి జగన్. పంటల్ని పరిశీలించనున్న మాజీ సీఎం. కృష్ణా జిల్లాలో 4 నియోజకవర్గాల్లో పర్యటన. తొక్కిసలాట బాధితులకి వైసీపీ నేతల పరామర్శ. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలన్న బొత్స. తిరుపతి సింహాచలం ఘటనలో చర్య లేవని విమర్శ. తొక్కిసలాట మృతులకి వైసీపీ నివాళులు. విశాఖలో క్యాండిల్ ర్యాలీ. హాజరైన వైసీపీ నేతలు కార్యకర్తలు. బీఆర్ఎస్ ఆఫీస్ పై కాంగ్రెస్ క్యాడర్ దాడి. మణుగూరులో ఉద్రిక్తత వాతావరణం. కేసీఆర్ అంటే సీఎం వణుకుతున్నారన్న తాతా మధు. మణుగూరులో 144 సెక్షన్. బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు. పార్టీ ఆఫీస్ తమదంటే తమదంటున్న పార్టీ. లండన్లో చంద్రబాబు పర్యటన. స్వాగతం పలికిన తెలుగు కుటుంబాలు. 2 అవార్డులు అందుకోబోతున్న భువనేశ్వరి. రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్. బకాయిల విషయంలో ముగిసిన డెడ్ లైన్. 11న చలో హైదరాబాద్ కి పిలుపు. రాజేంద్రనగర్ లోని ఫామ్ హౌస్ లపై దాడులు. 39 ఫామ్ హౌస్ లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు. 29 మందికి డ్రగ్ టెస్ట్ నిర్వహించిన పోలీసులు. మరింత ప్రమాదకరంగా ఢిల్లీ పొల్యూషన్. ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రియాంక ట్వీట్. అందరూ కలిసి చర్యలు తీసుకోవాలని విన్నపం. ఓట్ల కోసం మోదీ ఏమైనా చేస్తారు. ఎన్నికల తర్వాత మళ్లీ బీహార్లో కనిపించరు. విద్య ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న రాహుల్. బీహార్ ప్రజలు జంగిల్ రాజ్ ని మరిచిపోలేదు. సింధూర్ షాక్ నుంచి కాంగ్రెస్ కోలుకోలేదు. విపక్షాలపై విరుచుకుపడిన మోదీ. బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్. నింగిలోకి CMS-3 ఉపగ్రహం. సమాచార సేవలు అందించబోతున్న శాటిలైట్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.